హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ అనే ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ అనే ఈ ఫ్రేజ్‌ని మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తామంటే, జనరల్‌గా మన తెలుగులో మన డైలీ లైఫ్ కన్వర్జేషన్‌లో ఇలాంటి సెంటెన్సెస్‌ని చెప్తూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితులను బట్టి లేదా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి సెంటెన్సెస్‌ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో, వాటికి మనం ఇంగ్లీష్‌లో ఈ గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ అనే ఈ ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్‌ని అయితే ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తాను. యాస్ వెల్ యాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దోస్ 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్, ఐ యామ్ గోయింగ్ టు ప్రొవైడ్ వన్ ఎక్సర్‌సైజ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఆల్రైట్ ఫ్రెండ్స్. లెట్ us జంప్ ఇంటు ది ఎగ్జాంపుల్స్. నంబర్ 1 ఎగ్జాంపుల్. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నువ్వు ఇంజినీరింగ్ చేయడం మంచిది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నువ్వు ఇంజినీరింగ్ చేయడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, సో ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ అనే ఈ ఫ్రేజ్ అయితే యూజ్ చేస్తాం. నువ్వు ఇంజినీరింగ్ చేయడం మంచిది. ఒక అడ్వైస్ అయితే ఇస్తున్నాం. లేదా ఒక పాత్ అయితే చూపిస్తున్నాం అనమాట ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ నువ్వు ఇంజినీరింగ్ చేయడం మంచిది. ఇంజినీరింగ్ వుడ్ బి ఏ బెటర్ చాయిస్ ఫర్ యూ. ఇంజినీరింగ్ వుడ్ బి ఏ బెటర్ చాయిస్ ఫర్ యూ. అంటే నువ్వు ఇంజినీరింగ్ చేయడం మంచిది. సెకండ్ ఎగ్జాంపుల్. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఆ నిర్ణయం సరైనదే. ఆ నిర్ణయం సరైనదే. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఆ నిర్ణయం సరైనదే. మరి దీన్ని ఇంగ్లీష్‌లో గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ ద డెసిషన్ ఈస్ కరెక్ట్. గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ ద డెసిషన్ ఈస్ కరెక్ట్. అంటే ఆ నిర్ణయం సరైనది. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఆ నిర్ణయం సరైనది. థర్డ్ ఎగ్జాంపుల్. ఈ పరిస్థితుల్లో మనం కొంతకాలం వేచి ఉండటం మంచిది. ఈ పరిస్థితుల్లో మనం కొంతకాలం వేచి ఉండటం మంచిది. సో ఫ్రెండ్స్, ఈ థర్డ్ ఎగ్జాంపుల్‌లో ఈ పరిస్థితుల్లో, సో ఇలా ఈ పరిస్థితుల్లో కానీ, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ అయితే యూజ్ చేస్తాం. ఈ పరిస్థితుల్లో మనం కొంతకాలం వేచి ఉండటం మంచిది. మరి దీన్ని ఇంగ్లీష్‌లో గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ వి షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. వి షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అంటే ఈ పరిస్థితుల్లో మనం కొంతకాలం వేచి ఉండటం మంచిది. లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్లాన్ మార్చడం మంచిది. ప్లాన్ మార్చడం మంచిది. లేదా ప్లాన్ మార్చడం మంచిదే. సో ఫ్రెండ్స్, హియర్ యాస్ వెల్ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్, గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ ప్లాన్ మార్చడం మంచిది. చేంజింగ్ ద ప్లాన్ ఈస్ బెటర్. చేంజింగ్ ద ప్లాన్ ఈస్ బెటర్. అంటే ప్లాన్ మార్చడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇలా ప్రస్తుత పరిస్థితుల్లో లేదా ఈ పరిస్థితుల్లో లేదా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు గివెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ అయితే యూజ్ చేస్తాం. ఆల్రైట్ ఫ్రెండ్స్. మీ ఎక్సర్‌సైజ్ ఎగ్జాంపుల్ హియర్. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అతను మంచి రంగం ఎంచుకున్నాడు. అతను మంచి రంగం ఎంచుకున్నాడు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంచుకున్నాడు. అతను మంచి రంగం ఎంచుకున్నాడు. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.